నమస్కారం. పద్మావతి ఆస్ట్రాలజీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రవి భగవానుడు మకర రాశి ప్రవేశం, మకర సంక్రమణ, మకర సంక్రాంతిగా మనం జరుపుకుంటాము. ఇటువంటి ఈ పండుగకి అత్యంత ప్రాధాన్యత రవి యొక్క సంచారం చేతే జరుగుతున్నది. కాబట్టి రవి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సంక్రమణ, దీన్ని పుణ్యకాలము అంటాము. ఇదే ఉత్తరాయణము మొదలైనది అని చెప్పుకుంటాము. ఉత్తరాయణము ఈ రోజు నుంచి మొదలవుతుంది. సో ఇటువంటి ఉత్తరాయణం అనేది పుణ్యకాలము 6 నెలలు ఉంటుంది. తర్వాత మళ్ళీ దక్షిణాయనం ఒక 6 నెలలు. కర్కాటక సంక్రమణ జరిగినప్పటి నుంచి మళ్ళీ మకర సంక్రమణ వచ్చేంత వరకు దాన్ని మనం దక్షిణాయనం అంటాం. అయితే ఈ ఉత్తరాయణం అనేది 6 నెలలు కూడా పుణ్యకాలం. ఎందుకంటే దేవతలకి ఇది పగటి రోజు లాంటిది, దక్షిణాయనం అంటే రాత్రి రోజు లాంటిది. మనకి రాత్రి అంటే 12 గంటలు, పగలు అంటే 12 గంటలు. దేవతలకి 6 నెలలు రాత్రి, 6 నెలలు పగలు. ఆయనం దక్షిణాయనం, ఉత్తరాయణం. ఒక ఆయనం అంటే 2, ఒకటి దక్షిణాయనం 6 నెలలు, ఉత్తరాయణం 6 నెలలు. ఈ విధంగా ఈ పుణ్యదినం ఇది. ఇటువంటి రోజు నుంచి ఈ 6 నెలలు కూడా భగవంతుడిని ధ్యానం చేసిన, భగవంతుడిని పూజించిన, భగవంతుడి చేత మనం వరాలు పొందటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకనే ఉత్తరాయణము అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ ఉత్తరాయణంలో వచ్చే పండుగలన్నీ కూడా పర్వదినాలే. దక్షిణాయన కాలంలో వచ్చే పండుగలు పర్వదినాలు కావు. ఒకప్పుడు చెప్పుకున్నాం ఈ పాయింట్ మనం. కాబట్టి ఇటువంటి ఈ ఉత్తరాయణం ఏదైతే మొదలైందో ఇప్పుడు ఇక్కడి నుంచి అన్నీ కూడా ఈ 6 నెలలు కూడా ఎటువంటి పండుగ అయినా సరే కూడా పర్వదినంగానే మనం పరిగణలో తీసుకోవాలి. ఇటువంటి మకర సంక్రమణ ఈ రవి భగవానుడి చేత జరుగుతుంది. కాబట్టి ఈ మకర సంక్రాంతిని మనం అందరం కూడా భక్తి శ్రద్ధతోటి జరుపుకోవాలి. రవి అంటే ఆత్మకారకుడు కాబట్టి పితృదేవతలని కూడా స్మరించాలి. ఆత్మకారుడు అయ్యాడు కాబట్టి మన పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి. అందుకనే ఈ పండుగని పెద్దల పండుగ అని కూడా చెప్పుకుంటాము. ఈ విధంగా రవి యొక్క శక్తిని పొందాలి, రవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ మకర సంక్రాంతిని మనం ఎంత బాగా జరుపుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. మరొక్కసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. శుభం భూయాత్.